రథినం. ఇందులో ఆత్మరధికుడు, శరీరము రథము, బుద్ధి అనేవాడు సారథి. బుద్ధి అనేది సారథి, మనస్సు అనేది కళ్ళెము. మనస్సు అనేది బుద్ధి అనేవాడు సరే లోపల వాడు ఒకడు. ఇప్పుడు ఏంటి, అంతా సాక్షి మాత్రంగా ఉన్నవాడు ఒకడు లోపల కూర్చుని ఉంటాడు. వాడు ఏమీ డైరెక్షన్ చెప్పడు. తర్వాత ఇంకొకడు మనకు బుద్ధి అనేటటువంటి ఒక జ్ఞానం ఇచ్చాడు కదా. ఏమిటి, ఇది మంచి చెడు, ఇటు పక్క నుంచి వెళితే బురద గుంటలు ఉంటాయి, అవునా, ఇటు పక్క నుంచి వెళితే రోడ్డు మంచి రహదారి ఉంటుంది. అంటే ఇప్పుడు మన శరీరాన్ని మనం అట్లా నడుపుకోవాలన్నమాట. మనకి తెలుసుకోవాలి ఇది అంతా కూడా అసత్య భూయిష్టమైనది, ఇది సత్యమైనది. మనం ఇటువైపు మన రథాన్ని ఇటు నడపాలి అని మనం అనుకోవాలి. అని ఇటు ఒక బుద్ధి అనేటటువంటి ఒక టార్చ్ లైట్ లేకపోతే ఒక దీపముతోటి ఆ దీపంతో దారి చూసుకుంటూ మంచి వైపు నడపాలి. కానీ ఇటువైపు అంతా ఏదో చూడటానికి అంతా బాగుందిలే అన్నట్టుగా అని మనకు మొదట్లో అనిపించినట్టుగా అటు వెళ్ళామనుకో, అటు వెళ్తే అది మనం గుంటల్లో పడిపోవటము, లేదో అది అనేక ప్రలోభాలు మనకి కనపడుతుంటాయి. ఇప్పుడు నువ్వు డ్రైవింగ్ చేస్తూ ఉంటావు, అసలు ఇట్లాగే యాక్సిడెంట్స్ అవుతాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద సినిమా పోస్టర్ పెట్టారు. ఆ సినిమా పోస్టర్లో ఒక స్త్రీమూర్తిని అసభ్యంగా అక్కడ నగ్నంగా, లేకపోతే మనం అంతే కదా, మనం అదే కదా కావాలనుకుంటున్నాం. మన స్త్రీలందరూ కూడా ఇప్పుడు మన భారతీయ స్త్రీలు కూడా అట్లా పతనమైపోయారు. వాళ్ళ శరీరాన్ని అంగ సౌష్ఠవాన్ని అందరికీ ప్రదర్శించాలనేటటువంటి దృష్టిలోకి వెళ్ళి. సో అటువంటి పోస్టర్ ఉందనుకో, నేను ఇక్కడ డ్రైవ్ చేస్తున్న కారు, ఆ పోస్టర్ చూడాలనిపించింది. అరే ఏదో బాగున్నట్టుగా ఉంది, ఎంత బాగుందిరే అదే అనుకున్నాను. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఒక పెద్ద యాక్సిడెంట్ చేసి నాతో పాటు ఇంకో 10 మందిని చచ్చిపోయేటటువంటి ఇటువంటివి చాలా జరిగాయి. ఎందుకంటే ఒక పెద్ద నిలువెత్తు తాడి చెట్టు అంత పోస్టర్ పెడతాడు, ఒక స్త్రీని నగ్నంగా కనిపిస్తూ, లేకపోతే ఒక పురుషుడు ఆమెను ముద్దు పెట్టుకుంటున్నట్టు, లేకపోతే కౌగలించుకుంటున్నట్టు, ఇట్లా ఆ పోస్టర్ రాగానే ఏమవుతుంది మనకి ఆ దృష్టి, అసలు ఇక్కడ నేను రథం నడుపుతున్న సంగతే మర్చిపోయి అడు చూస్తా, లేదా సెల్ ఫోన్లో మాట్లాడుతూ అడు చూస్తా, అవుట్, నా ప్రాణం అవుట్. నాదే కాకుండా ఇంకోళ్ళకు కూడా నేను డేంజర్ చేసిస్తాను. సో అందుకని ఆ రథాన్ని ఎప్పుడూ కూడా, ఈ శరీరం అనేటటువంటి రథాన్ని ఒక బుద్ధి అనేటువంటి టార్చ్ లైట్తో నడుపు, లేకపోతే నువ్వు డౌన్ అయిపోతావు. విద్ధి. తర్వాత మనస్సు అనేటటువంటి ఒక కళ్ళం. ఈ మనసు ఏంటి, బుద్ధి లేనిది, అన్ని వైపులకి అది ప్రసరిస్తూ ఉంటుందంటే ఒక అమ్మాయి చక్కగా బట్టలు వేసుకున్నా, లేకపోతే ఒక మంచి తినే ఆహార పదార్థం కనపడ్డా, లేకపోతే ఇంకా అసలు దానికి అవసరం లేనటువంటి విశేషాలు లేదు. ఎదురుకుండా వాళ్ళ దొడ్లో బాగా జామకాయలు కాసినాయి, 1-2 కోసుకుంటే ఏం పోతుందని నేనే అనిపిస్తుంది. మామిడి పళ్ళు కాసినాయి, ఒక 4 మనకి కోయాలనిపిస్తుంది. సో అట్లా ఒకటి కాదు, లేదా ఏదో అక్కడ వస్తువు పడిపోయి ఉంటుంది, అది మనది కాకపోయినా మనం తీసుకోవాలనిపిస్తుంది. లేదా ఆశ్రమంలో మన ఇంట్లో బాగా అవసరమైన వస్తువు అక్కడ 2-3 కనపడ్డాయి, 3 ఉన్నాయి కదా, ఒకటి తీసుకెళ్తే ఏమైపోతుంది అని మనసు చెప్తుంది. అయితే దానిని అట్లా అది వాళ్తూ ఉంటుంది కదా, 2-3 ఉన్నాయి, ఇక్కడ ఎందుకు ఎవడు వాడట్లా, పడి ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు ఆ వస్తువు యొక్క ఉపయోగం ఎప్పుడు వస్తుంది మనకి, ఎప్పుడో అవసరం అవుతుంది. ఈ లోపల అది అట్లా ఊరికే పడి ఉంటుంది. అరే ఏమైంది, మొన్న నేను చాక్ పీస్ కోసం అట్లాగే వెతుక్కున్నా, దొరికినాయి. అట్లాగే మనకి ఏంటంటే ఇది ఎవరు వాడట్లేదు అని అనుకుని మనకి ఆ మనసు అట్లా ప్రలోభ పెడుతుంది. అది తప్పు కాదు అంటే అందరికీ అది. సో ఈ మనసు అనే దాన్ని, ఈ బుద్ధి అనేటటువంటి టార్చ్ లైట్ తీసుకుని ఒక కళ్ళెంలాగా పెట్టుకుని దాన్ని వెనక్కి ఎటువైపు కావాలంటే అటువైపు ఈ రథాన్ని లాగగలగాలి. అంటే శరీరం అనేటటువంటి ఈ రథాన్ని లాగగలగాలి అని ఇక్కడ ఈ మంత్రంలో చెబుతున్నది ఇంతవరకే. అది దీని తర్వాత ఇంకా చాలా సరే, దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఇంకొక కొన్ని చెప్పుకుందాం. అయితే ఈ శరీరాన్ని చాలామంది జ్ఞానులు, ఇప్పుడు ఇందాక జ్ఞానులు యోగులు అంటే ఎటువంటి వాళ్ళు అనుకున్నారు, బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు నేను చెప్పాను కదా. అట్లాగే 5 అగ్నులని నిత్యము ఉపాసించేవాళ్ళు, తర్వాత నచికేత యజ్ఞాన్ని 3 సార్లు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా రకరకాలుగా, ఇక్కడ యముడు ఏం చెప్పాడు, శరీరము రథము, అట్లాగే ఆ రథంలో ఉన్నటువంటి ఆత్మరధికుడు, తర్వాత బుద్ధి అనేటువంటి వాడు, బుద్ధి ఏం చేసి సారథి, తర్వాత మనస్సు అనేటటువంటిది కళ్ళెం అని చెప్పి ఇక్కడ చెప్పాడు. కొంతమంది ఏమన్నారంటే ఈ శరీరాన్ని ఒక నగరం కింద వర్ణించారు, సిటీ. నవద్వారే పురే దేహి, భగవద్గీతలో కూడా అట్లాగే చెప్పారు. సిటీ అంటే ఏంటి, ఇది ఒక నగరము,
ఈ నగరానికి 9 ద్వారాలు ఉన్నాయి. కొంతమంది 11 ద్వారాలు కూడా ఉన్నాయని అంటారు. 9 ద్వారాలు మనకి తెలిసినవి: 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, నోరు, తర్వాత గుదం, గుహ్యం అంటే ఎక్స్క్రీటరీ ఆర్గన్స్. అవి కాకుండా కొంతమంది ఏం చెప్పారు, కొంతమంది 11 ద్వారాలు ఉన్నాయి. అంటే నాభి స్థానాన్ని కూడా, ఎందుకంటే పసిబిడ్డ తల్లి నుంచి అదేంటి మన తల్లి నుంచి రసం గ్రహించేది నాభిస్థానం నుంచి. తల్లి తిన్న ఆహారంలోంచి రసం రూపంగా మారి, రక్తం రూపంగా మారి అది పసిబిడ్డకి అది ప్రసరిస్తుందన్నమాట. సో అందుకని అది కూడా ఒక రంధ్రం అంటారు. తర్వాత మన భ్రూమధ్యంలో ఏ సాధన చేస్తున్నామో, మన అంతర్దృష్టితో సాధన చేసింది కూడా, అది కూడా ఇంకొక బ్రహ్మరంధ్రం, లేదా సహస్రారాన్ని బ్రహ్మరంధ్రం అని కూడా అంటారనమాట. సో ఇది ఒక నగరము. ఈ నగరములో అనేక విశేషాలు ఉన్నాయి లోపల. ఆ నగరం అంటే ఏంటి? మనం ఇప్పుడు అదివరకు పట్నం చూడటానికి వెళ్తున్నాం అనేవాళ్ళు పల్లెటూరు వాళ్ళంతా. ఇప్పుడు పల్లెటూళ్ళు నగరాలకి మించిపోయినాయి, షోకులకి అన్నిటికీ, అన్ని విశేషాలకి నగరాలకి మించిపోయినాయి. కానీ అదివరకు చిన్నప్పుడు జట్లుగా నగరానికి వెళ్ళి వింతలు చూడటానికి వెళ్ళేవాళ్ళు. సరే, అట్లా ఈ శరీరమే ఒక వింత అయినటువంటి నగరము అని కొంతమంది అన్నారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, వీటి ఎందు దృష్టి పెట్టి మనం ఎప్పుడైనా ఇప్పుడు అదేంటి పౌర్ణమి నాడు మాట్లాడుకోవటానికి ఇవి విశేషాలు, నగరం ఎట్లా అయిందని అడగాలి. అప్పుడు విశేషాలన్నీ చెప్పుకోవచ్చు మనం. అర్థమైందా? ఏమీ పౌర్ణమి కానీ విడిగా మనకి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు. సో ఇంతవరకే చెప్పి వదిలేస్తా. సరే, ఇప్పుడు రథము అని చెప్పి ఇక్కడ అనుకున్నాం. తర్వాత కొంతమంది దీన్ని అంటే పొలము అన్నారు. దీనిని ఈ శరీరాన్ని ఒక పొలం అన్నారు. ఇందులో అనేక రకాలైనటువంటి బీజాలు నాటవచ్చు అని కొంతమంది పొలంగా అన్నారు. ఇది కూడా మీరు ఆలోచించాలి, ఎందుకంటే ఇదంతా హోంవర్క్ మీకు. ఇవన్నీ కూడా అన్ని ఆధ్యాత్మికమైనటువంటి విశేషాలే. ఈ శరీరం ఒక పొలము. సో మొట్టమొదట ఇప్పుడు యముడు ఏం చెప్పాడు మనకి? ఈ శరీరము ఒక రథము అన్నాడు. భగవద్గీతలో ఏం చెప్పారు? ఈ శరీరము ఒక పురము అంటే ఒక సిటీ అంటే ఒక నగరము అని చెప్పాడు. కొంతమంది ఇదం శరీరం, ఇది కూడా భగవద్గీతలోనే, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, దీనిని పొలం అన్నారు కొంతమంది. తర్వాత కొంతమంది బండి అన్నారు. బండి అంటే వెహికల్ అన్నా కానీ రథం అన్నా మోరార్లెస్ ఒకటే. ఇంకో కొంతమంది యుద్ధరంగం అని అన్నారు. ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచించారా? ఈ శరీరమే ఒక యుద్ధరంగం అన్నారు. మొట్టమొదట భగవద్గీతలోనే అంటారు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూయత్స ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని. అంటే ఇదొక పొలం అన్నాడు. తర్వాత ఈ పొలము యుద్ధానికి కూడా పనికొస్తుందని మొట్టమొదట్లోనే అన్నాడు. ధర్మంగా యుద్ధం చేయొచ్చు, అధర్మంగా కూడా. ఇందులో ఇది యుద్ధ భూమిక. ఇవన్నీ ఎట్లా, ఇది యుద్ధ భూమిక ఎట్లా అయింది మీరు ఆలోచించాలి. నేను చెబుతాను ఇది తర్వాత. కానీ మీకు ఇది మెదడుకు ఇప్పుడు యమధర్మరాజు ఎట్లా అయితే దీన్ని రథమని అన్నాడో, మీకు ఈ శరీరాన్ని ఎంతమంది గొప్పవాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పారో కూడా చెప్తున్నాం.